ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ ని చూసుకుంటే ఎక్కువ స్క్రీన్ టైం యూజ్ చేయడం, లేదా టీవీస్ కానీ ల్యాప్టాప్స్ అని కానీ అతుక్కుపోతున్నారు. బయటికి వెళ్ళి ఎటువంటి ఫిజికల్ గేమ్స్ ఆడట్లేదు. అండ్ దట్ టు ఇప్పుడున్న జనరేషన్ కి అయితే ఎర్లీ ఏజెస్ లోనే ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, సైట్ రావటం కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఒక ఎక్స్పర్ట్ తో చేసుకున్నాం. 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన పీడియాట్రిషియన్, తను ఎవరో కాదు, డాక్టర్ శ్రీకాంత్ ఆర్ గారు. హలో సార్. ఆటిజం అంటే మాకున్నంత వరకు నాలెడ్జ్ వరకు ఏంటంటే ఒక చిన్న నాట్ ఓన్లీ చిన్నప్పుడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి బ్రెయిన్ సరిగా ఉండదు, వాళ్ళకి ఏం చేసుకోలేరు, దాన్నే ఆటిజం అంటారు అన్నట్టు. అర్లీ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అని మీకు చెప్తాను. జస్ట్ సింపుల్ వర్డ్స్ లో, ఇప్పుడు బేబీకి కొన్ని ఏజ్ లో కొన్ని మైల్ స్టోన్స్ అచీవ్ అవుతూ ఉండాలి. లైక్ 9 months కల్లా బేబీ పేరు పిలిస్తే బేబీ తిరిగి చూడాలి, బేబీ వేరే వాళ్ళతో ఆడుకోవాలి, నవ్వాలి. బేబీ ఆటిజం ఉన్న బేబీస్ రెస్పాండ్ అవ్వరు, నవ్వరు ఎక్కువ. అండ్ వాళ్ళంతకు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఒక స్పెసిఫిక్ టాయ్ కానీ ఆబ్జెక్ట్ కానీ దాన్నే పట్టుకుని ఎప్పుడు దానికే క్లింగ్ అయి ఉంటారు. అండ్ వాళ్ళు కమ్యూనికేట్ ఐ టు ఐ చెయ్యరు, ఎప్పటికీ చేయరు. అండ్ దే విల్ బి సపరేట్, సోషల్ ఇంటరాక్షన్ అస్సలు చేయరు. ఇది అన్ని 1 to 2 years, బిఫోర్ 3 years స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూన్ చేస్తే ఇవన్నీ తగ్గుతుంది. బ్రెయిన్ సరిగ్గా ఉండదని కాదు, ఇట్స్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్, బట్ వాళ్ళు దే విల్ హ్యావ్ ద డెవలప్. ఇప్పుడు మీరు ఆటిజం ఎలా అయితే ఎర్లీ స్టేజెస్ లో చేయొచ్చు అన్నారు, ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్స్ చూస్తుంటే చిన్నపిల్లలకి గ్యాస్ వస్తుంది, డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఇది కూడా జీన్స్ వల్లే అంటారా, లేదా మన ఫుడ్ లైఫ్ స్టైల్ అంటారా సార్? మనం కొన్ని జీన్స్ వల్ల ఉంటుంది, లైక్ డయాబెటీస్ కొన్ని జీన్స్ వల్ల వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంటల్ అండ్ లైఫ్ స్టైల్ వల్లనే అనుకోవచ్చు. మాల్ న్యూట్రిషన్ అంటారు. మాల్ న్యూట్రిషన్ అంటే అండర్ వెయిట్ కాదు, ఓవర్ వెయిట్ కూడా. కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ డైట్. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైట్లో తక్కువ అయిపోతే, లేదంటే మనం ఎక్కువ వాటర్ కన్జంప్షన్ తక్కువ చేసి రెగ్యులర్గా టాయిలెట్ హ్యాబిట్ సరైన ఏజ్కి బై 2 years చేయించకపోతే మనకి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ మీడియా కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడు చూసినా మనకి కుర్కురే, చిప్స్, ఫ్రూటీ, ఫ్యాంటా, మాజా, పెప్సీ అడ్వర్టైజ్మెంట్సే వస్తుంటాయి. వీ షుడ్ యాక్చువల్లీ టేక్ న్యాచురల్ ఫుడ్స్. అండ్ చెప్పినట్టు డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండాలి, హోల్ ఫ్రూట్స్ తినాలి, అండ్ టైం టు టైం టాయిలెట్ ట్రైనింగ్ చేసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ చాక్లెట్స్, కుర్కురేలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా సీరియస్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి సార్ ఫ్యూచర్ లో? అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి ఎక్కువ అంత కాదు, రెగ్యులర్ గా ఇప్పుడు కొంతమంది రోజు ఒకటి తింటాం, కానీ ఫర్ షూర్ ఒక చాక్లెట్ కానీ ఒక లేస్ ప్యాకెట్ కానీ అయితే చిన్నపిల్లలు తింటారు. అది ఇన్ ఫ్యూచర్ లో సీరియస్ ఎఫెక్ట్ ఉంటుందా దానికి? అవును, సీరియస్ ఎఫెక్ట్ అందరికీ రాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉంటుంది. అది మీకు తెలియకుండానే దాని ఎఫెక్ట్స్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు మీరు చెప్పిన చాక్లెట్, చిప్స్, కుర్కురే, లేసు ఇవన్నీ న్యూట్రిషన్ వాల్యూ 0. దే ఆర్ ఆల్ ప్రీ ప్రాసెస్డ్, ప్రీ క్యాలరీస్ ఇస్తాయి. దాని నుంచి మీకు మైక్రో న్యూట్రియంట్స్ రాదు. అది తినగానే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, నీ బాడీలో అడిక్వేట్ క్యాలరీస్ ఉంది, అపటైట్ సప్రెస్ చేస్తుంది, నార్మల్ ఫుడ్ తినరు. అది ఒక సైకిల్ అయిపోతుంది. షుగర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్. అది ఎంత తిన్నా మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మీకు హెల్త్ అయితే పాడవుతుంది. హెల్త్ ఎలా పాడవుతుంది? ప్రీ క్యాలరీస్ వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. నార్మల్గా ఉన్న పర్సన్స్లో కూడా దానివల్ల ఫ్యాట్ డిపాజిషన్స్ కానీ, హార్ట్ ఇష్యూస్, బీపీస్, కిడ్నీ ఇష్యూస్, ఈ స్టమక్ ఇష్యూస్ చాలా వరకు వస్తాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లలు కొంతమందికి ఒబేసిటీ వస్తుంది సార్. ప్రాపర్ ఐడియా లేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను జిమ్కి వెళ్తాను, నేను బ్యాలెన్స్ డైట్ ఎలా అనుకుంటున్నాను అంటే మ్యాక్రోస్ ని ఈక్వల్ గా తీసుకోవాలి, నా హైట్ కి నేను ఇంటూ 2 ప్రోటీన్ తీసుకోవాలి, అలా చేస్తాను. అదే నేను నా కిడ్ మీద చూపిస్తాను, అంటే వాడు ఒబేస్ ఉన్నాడు, వీడికి ప్రాపర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంత ఇవ్వాలి, ఇంత. అది కరెక్టా సార్ అసలు? అంటే చిన్న పిల్లోడు కదా, నేను అలాగే ప్రోటీన్ ఇచ్చేసి ఇది చేసేసి అలా చేయలేదు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రోటీన్, అది బేసికలీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు. ఫస్ట్ మనం చూస్తాం. ఇప్పుడు ఒబేసిటీ అంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. దాంట్లో ఓవర్ వెయిట్ ఉన్నాడా, ఒబేసిటీలో 1, 2, 3 గ్రేడ్స్ ఉంటాయి. వాడు బిఎంఐ చూస్తాం. పిల్లల్లో 27, 28 కన్నా ఎక్కువ అయితే ఓవర్ వెయిట్ అంటాం. బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఓవర్ వెయిట్ ఉన్న కిడ్స్లో మనం వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అసెస్ చేస్తాం. 99% టైమ్స్ ఆ లైఫ్ స్టైల్ వల్లనే వాళ్ళు అయి ఉంటారు. సమ్ టైమ్స్ అండర్లైన్ కాజ్ ఉంటుంది, దాన్ని మనం మెడికల్గా ట్రీట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం ట్రీట్మెంట్ ఏమి ఉండదు, లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ డైట్, మీరు చెప్పినట్టు డైట్, వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి, వాళ్ళు ఎంత క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఎంత వాళ్ళది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు 1 kg స్వీట్స్ తిన్నా నాకేం అవ్వకపోవచ్చు, మీకు ఒక పీస్ తిన్నా మీకు డిఫరెంట్ ఎఫెక్ట్.
సో ఆ చైల్డ్కి ఇది రిక్వైర్డ్ క్యాలరీస్ ఎంత, అండ్ ఆ దాంట్లో మనం ప్రోటీన్ ఎంత ఇవ్వాలి, ఫ్యాట్ ఎంత ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ ఎంత ఇవ్వాలి, బ్యాలెన్స్ డైట్ ఒకటి చార్ట్ ఇస్తారు. బట్ ఇది కన్సల్టెంట్ పర్సన్ తీసుకుంటే బెటర్. మీరు మీరే సొంతంగా చేస్తే ఎక్కువ ప్రోటీన్ ఇవ్వడం కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సడన్ గా ఇప్పుడు కీటో డైట్ ఆ డైట్ అన్ని వస్తాయి, దానివల్ల సీరియస్ ఎఫెక్ట్స్, లైఫ్ లాస్ కూడా అయ్యాయి చాలా వరకు. సో అలా మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ చేస్తే బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్ బోత్ కంబైన్డ్, అదే మెయిన్. ఇప్పుడు మీరు చెప్పినట్టే చూద్దాం సార్, డైట్ కానీ. సో ఇమ్యూనిటీ పెరగడానికి స్పెసిఫిక్ గా ఫుడ్ ఉంటుంది. పేషెంట్స్ వస్తారు, మా బాబుకి ఇమ్యూనిటీ తక్కువ, ఇమ్యూనిటీ ఎలా పెంచాలి అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఇమ్యూనిటీ బేబీకి స్టార్ట్ అయ్యేది మదర్ హోమ్లో, అంటే మదర్ ప్రెగ్నెంట్ అయ్యే టైం నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకే కన్సీవ్ అవ్వగానే మదర్ హెల్దీ డైట్ తీసుకోవాలి, అడిక్వేట్ కాల్షియం, ఐరన్ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అక్కడి నుంచి బేబీ ఇమ్యూనిటీ, హెల్దీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. డెలివరీ అవ్వగానే ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ మిల్క్లో ఉన్నంత న్యూట్రియంట్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పటికీ తయారు చేయలేము కూడా. సో 6 months బ్రెస్ట్ ఫీడింగ్ అయిన తర్వాత ప్రాపర్గా ఆ ఏజ్కి ఎలా ఏమేమి స్టార్ట్, సెమీ సాలిడ్స్ తర్వాత సాలిడ్స్ స్టార్ట్ చేసి ఈ జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. మెయిన్ మనకి ఇమ్యూనిటీలో ఎలా పెరుగుతుంది అంటే ఇది ఏం మ్యాజిక్ ఫుడ్ ఏమి ఉండదు, మనం డైలీ తినే న్యాచురల్ హోమ్ మేడ్ ఫుడ్డే చాలు. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్గా ఉండాలి, న్యూట్రియంట్స్ రిచ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలి. దాంతోపాటు నట్స్ అంటారు, ఈ డ్రై ఫ్రూట్స్, అండ్ ఈ రీసెంట్గా మనకు తెలిసినవంటే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, ఇవన్నీ కొంచెం తీసుకోవాలి. ఓన్లీ అవే తింటే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి, సెలీనియము, కాపరు, మ్యాగ్నీషియము, అవన్నీ తింటే ఇమ్యూనిటీ వస్తుంది. ఓవర్గా ప్రొటెక్టివ్గా ఉంటే కూడా యూజ్ అవ్వదు. మనం ఎక్కడ బయట పంపించలేదు సార్ అయినా కూడా వచ్చేస్తుంది అంటే చిన్న దానికి మాత్రం మనం ఎప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అవర్ ఓన్ ఇమ్యూనిటీ విల్ టేక్ ప్లేస్, వర్క్ వెల్. ఎప్పుడు బయటకు పంపించకపోవడం, వాళ్ళు ఎక్స్పోజ్ అయితేనే అది మన ఇమ్యూన్ సెల్స్ మెమొరీ ద్వారా నెక్స్ట్ టైం మళ్ళీ దే విల్ ఫైట్ బ్యాక్ అనమాట. అండ్ ఇమ్యూనిటీ కోసం ఈ ప్రోటీన్ పౌడర్లు కానీ, హోమ్ మేడ్ ఏదో కషాయాలు గీసాలు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. రెగ్యులర్ అండ్ ఆల్సో అడిక్వేట్ స్లీప్ డైలీ. ఇప్పుడు 3 years వరకు కిడ్స్ 10 to 11 hours పడుకోవాలి, ఈ కాలంలో పడుకోవట్లేదు. 3 years తర్వాత అట్లీస్ట్ 9 to 10 hours పడుకోవట్లేదు. స్క్రీన్ టైం తగ్గించాలి, స్ట్రెస్ ఉండకూడదు పిల్లలకి, అండ్ ఆల్సో అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ చేస్తే ఇమ్యూనిటీ నార్మల్గా ఉంటుంది. మనం ఎప్పుడు ఇమ్యూనిటీ తక్కువ అని అనుకుంటామంటే కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, బేబీకి నిజంగానే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. లైక్ ప్రతిసారి బేబీకి జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ దాకా వెళ్ళిపోతుంది, సీరియస్ ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి, బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదంటే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే ఆర్గన్స్ అఫెక్ట్ అవుతున్నాయంటే అప్పుడు బేబీ ఇమ్యూనిటీ గురించి మనం చెక్ చేసి ఇచ్చేస్తాం. అదర్వైజ్ రొటీన్ కిడ్స్కి దట్ ఈస్ నాట్ నెసెసరీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇమ్యూనిటీ గురించి చూసుకుంటే ఇప్పుడున్న పేరెంట్స్ వస్తారు సార్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నానమ్మలు గారు, అమ్మమ్మ గారు అంటే వీడు బాగా పుష్టిగా ఉన్నాడు, వీడికి అంతా బాగానే ఉంటుంది, సన్నగా ఉంటేనేమో వీడు సన్నగా ఉన్నాడు, వీడి ఇమ్యూనిటీ పవర్ లేదా అంటే. సో మనం ఆ ఫ్యాట్ అండ్ థిన్ గురించి చూసి మనం ఇమ్యూనిటీ డిసైడ్ చేసేది లేదు, అలా చేయలేము. సన్నగా ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లం ఉండొచ్చు, లావు ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉండొచ్చు. ఇట్స్ బేసికలీ ఇమ్యూనిటీ అంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్టీరియా, వైరస్ అటాక్ చేస్తే మీ బాడీ ఎలా టాలరేట్ చేస్తే, ఎలా యాక్ట్ చేస్తుంది అని. దానికి వెయిట్ బట్టి ఏముండదు. జనరల్గా ఒబీస్ ఉన్న వాళ్ళు, చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇమ్యూనిటీ ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఏదైనా వచ్చినా అంటే హోమ్ రెమెడీస్ కానీ, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ, ఇప్పుడు అందుకు పాండమిక్ ఉంది, పాండమిక్ లో ఏం చెప్పారంటే మీకు ఏదన్నా వచ్చి కనిపిస్తే డోలో 650 యూజ్ చేసేయండి, ఒక 5 days తగ్గిపోతుంది అంటే. దాని తర్వాత ఎలా అయిపోయిందంటే జనాలకి ఇప్పుడు హెడ్ ఏక్ వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ డోలో 650 తీసేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు సార్? అంటే పిల్లలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లడికి ఏదైనా వచ్చిందని ఇచ్చానుకోండి, రేపు వాళ్ళకి కిడ్కి కూడా సేమ్ ప్రాబ్లం వస్తే నేను సజెస్ట్ చేసేస్తా ఈ మెడిసిన్ వచ్చింది యూజ్ చేసేసుకో తగ్గిపోతుంది. సో అట్లా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యూజ్ చేయడం, హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం ఎంతవరకు? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు పిల్లలకి కామన్గా ఫీవర్, కోల్డ్, కాఫ్స్, అప్పుడప్పుడు వామిటింగ్, డైరియాలు అవుతూ ఉంటాయి. వాళ్ళ బాడీ దాన్ని ఫైట్ చేసి రికవర్ అయిపోతారు. సమ్ టైమ్స్ అది అవ్వదు. 1 day ఫీవరు, 2 day ఫీవరు మనం యూజువల్లీ ఏం చేయం. అది రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని ఉంటాయి. ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, 103, 104, లేదంటే ఫీవర్తో పాటు వామిటింగ్ వచ్చి బేబీ ఏం తీసుకోవట్లేదు,
లేదంటే మల్టిపల్ మోషన్స్ అయిపోతున్నాయి, బేబీ డీహైడ్రేట్ అయిపోతుంది, దగ్గు వచ్చి ఆయాసం వచ్చేస్తుంది, బ్రీదింగ్ డిఫికల్టీ అవుతుందంటే మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అవన్నీ కన్సిడర్ చేస్తాం. జనరల్గా 1 డే ఫీవర్కి మీరు ఫస్ట్ మీ పీడియాట్రిషియన్తో, పిల్లల కోసం పీడియాట్రిషియన్తో మాట్లాడి ఫీవర్ వస్తే ఏది ఫస్ట్ వాడాలి, అది యూజువలీ పారాసిటమాల్ ఈజ్ సేఫెస్ట్ బెట్ ఫర్ కిడ్స్. అది ఆ ఏజ్కి ఆ వెయిట్కి అంత డోసు మనం రాసిస్తే అది వాడుకోవచ్చు. ఫీవర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. మన బాడీ వేరే బ్యాక్టీరియా వైరస్ని ఫైట్ చేసేటప్పుడు వచ్చే రియాక్షన్ నుంచి ఫీవర్ వస్తుంది, కానీ వేరే ఏం లేదు. సమ్టైమ్స్ అలర్జీస్ కూడా రావచ్చు, ఎండ వేడెక్కిన డిహైడ్రేషన్ వల్ల కూడా రావచ్చు. ప్రతిదానికి పారాసిటమాల్ మందు కాదు. మీకు మైల్డ్ ఫీవర్ ఉండి బేబీ యాక్టివ్గా ఉంది, ఫీడింగ్ బాగా చేస్తుంది అంటే 1-2 డేస్ వెయిట్ చేయొచ్చు. బట్ ఈ పురాతన కాలంలో వాడే మెడిసిన్స్ కానీ కషాయాలు కానీ వాము అవి ఏదేదో వాడుతుంటారు. దానివల్ల ఐ బిలీవ్ ఇంకా ఆ బేబీ ఓరల్ ఇంటెక్ తగ్గి డిహైడ్రేట్ అయ్యి ఇంకా కాంప్లికేట్ అవుతుంది, కానీ యూజ్ అయితే అవ్వదు. మనం డెంగ్యూలో చూస్తాం, డెంగ్యూ సీజన్ వచ్చినప్పుడు ఫీవర్ రాగానే ఈ పపాయ ట్రీస్ అన్నీ ఫుల్ షేవ్ అయిపోయాయి, లీవ్స్ ఫ్రూట్స్ అన్నీ. మనమే పపాయ లీవ్స్ తిన్నాయి. ఇంకా ఫస్ట్ డెంగ్యూలో ఫీవర్ వామిటింగ్స్ ఉంటాయి, దానికి ఆ లీవ్స్ రసం తాగిస్తే అది ఇంకా వామిటింగ్ చేసుకుని ఇంకా సీరియస్ అయిపోతారు. సో హోమ్ రెమెడీస్ వుడ్ నాట్ సజెస్ట్. బట్ మీ డాక్టర్ ఫస్టే మీకు ఇది వస్తే ఇది వాడండి అని చెప్తే అది మీరు 1 డే వరకు ట్రై చేయొచ్చు. బట్ పర్సిస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా వెళ్ళి మీ డాక్టర్కి కనిపించాలి. ఇంకా ఆల్టర్నేట్ మెడిసిన్ అన్నారు. ఆల్టర్నేట్ మెడిసిన్స్ అంటే మన గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది ఆయుష్ అనే స్కీమ్లో, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి అని. నేనైతే అలోపతి, సో నాకు దాని గురించి అంత ఐడియా లేదు, నేను చదవలేదు. బట్ జనరల్ కామన్ సెన్స్ ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి, బేస్ ఉండాలి. నాకు ఇప్పుడు మా మెడిసిన్స్లో ఈ మెడిసిన్ ఇస్తే దాని ఎఫెక్ట్ ఏంటి, ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలి, ఆ ఎఫెక్ట్ మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దీంతో పాటు వేరే మెడిసిన్ ఇస్తే ఎంతవరకు ఇంటరాక్ట్ అవుతుంది, దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి నోన్. అది రీసెర్చ్ అయి ఉంటుంది, అది మనకు తెలుసు. బట్ ఈ ఆయుర్వేదాది ఇది కంబైన్గా వాడారనుకోండి, ఏమవుతుందో మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు, కాంప్లికేట్ అయిపోద్ది. సో సమ్ టైమ్స్ అది వర్క్ అవ్వచ్చు, దట్స్ పేరెంట్స్ డిసిజన్, ఆ ఫ్యామిలీ డిసిజన్, వాళ్ళు ఏది బిలీవ్ చేస్తారో అది కంటిన్యూ చేయొచ్చు. బట్ ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్కి అయితే వేరే దాంట్లో ట్రీట్మెంట్ లేదనుకోండి. సర్జికల్ డిసీజెస్కి అయితే, ఈ మెడికల్ డిసీజ్కి ఎస్పెషల్లీ అలర్జీస్కి కొన్నిసార్లు ఆయుర్వేద, హోమియోపతి సమ్ టైమ్ పీపుల్ స్టిల్ బిలీవ్ వర్క్ అవుతుందని. క్యాన్సర్ దట్ అండ్ ఆల్ డోంట్ వర్క్. ఐ డోంట్ బిలీవ్. ఈ అలర్జీస్కి ప్రాబ్లీ దే కెన్ ట్రై ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. ఫైన్ సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 2 ఒకేసారి యూజ్ చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు జనరల్గా ఎలా అయిపోతున్నారంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా హోమియో అంటే ఏదైనా మెడిసిన్ 100%. బట్ ఇప్పుడు నేను చూసిన రెగ్యులర్ మెడిసిన్ సార్, ఇప్పుడు మా కజిన్ ఏంటంటే హోమియో మెడిసిన్ తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు. ఆ మెడిసిన్ ఏంటంటే అరుగుదల లేకపోయినా, పొట్ట నొప్పి వచ్చినా, లేదా చిన్న ఫీవర్ వచ్చినా అవి తీసి 4 వేసే తగ్గిపోతుంది. అంటే తగ్గుతున్నాయి ఫర్ షూర్. బట్ వచ్చిన ప్రతిసారి లైట్ ఫీవర్ వచ్చినా కూడా అది వేసేయడం కరెక్ట్ అంటారా? తప్పదు. అంటే హెవీ మెడిసిన్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అయినా మెడిసినే, హోమియో అయినా మెడిసినే కదా. సో హెవీ డోసెస్ ఆఫ్ మెడిసిన్ ఇబ్బంది. ఏదైనా ఈవెన్ మనం ఆక్సిజన్ మనకి లైఫ్ కి అవసరం, అది కూడా ఎక్కువ తీసుకుంటే అది కూడా ప్రాబ్లమే. ఈవెన్ ఏదైనా కానీ ఎక్కువ డోసెస్లో తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ ప్రాబ్లమ్. ఆ హోమియో మెడిసిన్స్ ఎలాంటివో ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఏదైనా ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ మిక్స్ చేసి తీసుకుంటే ఇంకా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంబైన్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి ఫీవర్ అని చెప్పి వచ్చారు సార్, మీరు సమ్ మెడిసిన్ రాసిస్తారు. బట్ తీసుకెళ్ళిన తర్వాత మనం 10 టాబ్లెట్స్ రాసిస్తే ఒక 5 టాబ్లెట్స్ క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం అంటే ఒక స్పాన్ ఆఫ్ 1 మంత్ కానీ 1.5 month లో కానీ మళ్ళీ ఫీవర్ వస్తుంది. అది సేమ్ ఫీవరా లేకపోతే డెంగ్యూనా టైఫాయిడా మనకు ఐడియా లేదు. బట్ వాట్ వీ థింక్ ఈస్ లాస్ట్ టైం ఇచ్చారు కదా టాబ్లెట్స్ ఇంకా ఉన్నాయి కదా, యూజ్ చేసేద్దాం అనుకుంటాం. సో అది సజెస్టబుల్, అసలు యూజ్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఈసారి జనరల్ వైరల్ ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ రాస్తారు, 2 daysలో అదే తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టు డెంగ్యూనో న్యూమోనియానో ఉంటుంది. ఫస్ట్ 1-2 days అది స్టార్టింగ్లో ఎవరికి తెలియదు, పేషెంట్స్ కానీ ఎవరికి తెలియదు. సో మీరు ఫీవర్ మెడిసిన్ వాడుకోవచ్చు. అప్పుడు ఆ టాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. బేబీస్కి మనం సిరప్ ఇస్తే యూజువలీ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత 2-3 weeks తర్వాత దాన్ని రీయూజ్ చేయొద్దంటాం, కొత్తది తీసుకోవాలి. ఆ వెయిట్ చేంజ్ అయితే డోస్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు ఫీవర్ 1 day వరకు చూసుకోవచ్చు ఇంట్లోనే, 1-2 days వరకు. ఆ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉండకూడదు. ఆ చూసిన తర్వాత ఇంకా ఫీవర్ ఉంటే బెటర్ టు టేక్ అడ్వైస్. ఎందుకంటే కఫం ఉంటే వేరే ట్రీట్మెంట్, డెంగ్యూ ఉంటే వేరే ట్రీట్మెంట్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది ఎక్స్పర్ట్స్ చూస్తే కానీ తెలియదు. బట్ వన్స్ తీసుకోవడం తప్పలేదు. తప్పలేదు. స్టార్టింగ్ ఫీవర్ అంటే మనకి ఫీవర్ తీసుకున్న మేజర్ ఫీవర్ అంటే
మైల్డ్ ఫీవర్ లెస్ దెన్ 1 or 2 ఉంది, బేబీ యాక్టివ్గా ఉంది, తింటుంది తాగుతుంది, రెడ్ ఫ్లాగ్ సెన్స్ లేదు అంటే ఇంట్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పినట్లు 1 or 2 బిలో ఫీవర్ ఉంటే తీసుకోవచ్చు అంటే మనకు కొన్ని అంటే నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనుకోండి, ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత అది సీరియస్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా బేబీకి ఫీవర్ వచ్చిందని చెప్పి నేను టాబ్లెట్ వేసేస్తాను, బట్ ఇది టెంపరేచర్ తగ్గించేస్తుంది కదా, బట్ లోపల అయితే తగ్గదు, బట్ 2 days 3 days లేట్ అయిపోతుంది. సో అది సీరియస్, దానికి ఏమి రీజన్ అవ్వదు సార్? అంటే అదే అందుకే ఆల్వేస్ 2nd or 3rd day కి మీరు ఫీవర్ తగ్గలేదంటే చూపించుకోవాలి. అప్పుడు ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. కిడ్స్ ని పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళడానికి రైట్ ఏజ్ సార్? ఏజ్ నుంచి మనం పీడియాట్రిషియన్ దగ్గర తీసుకుంటాం? ఫ్రమ్ బర్త్, పుట్టిన వెంటనే, పుట్టేటప్పుడు కూడా అండర్ పీడియాట్రిషియన్ గైడెన్స్ ఉంటేనే బెటర్, బికాస్ బేబీ క్రై చేయలేదంటే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మా బేబీ కండిషన్ బట్టి 1 week తర్వాత కానీ, తర్వాత 1.5 month వ్యాక్సినేషన్స్కి, తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ 6 monthsలో తీసుకుని వెళ్ళి చూపిస్తారు. ఆ తర్వాత 3 monthsకి ఒకసారి, ఆ తర్వాత ఎవ్రీ 6 months. ఇది జనరల్ చెకప్ కోసం చెప్తున్నాను. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూపించాలి. రెగ్యులర్గా ఇలా టైం టేబుల్ ఉండదు. బేబీకి ఏదైనా ఇష్యూస్ అంటే ఎప్పుడైనా చూపించచ్చు. సరే, ఇప్పుడు చిల్డ్రన్స్ హెల్త్ విషయంలోకి వస్తే చాలా మిత్స్ ఉంటాయి. అంటే మన ఇన్స్టాస్ లో కానీ, FBs లో కానీ, లేకపోతే మన అమ్మమ్మల తాతలు చాలా మిత్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏది చెప్తారు? నాకు కామన్గా వచ్చే కంప్లైంట్ అంటే మిత్స్ ఏంటంటే, పేరెంట్స్ కానీ ఇక్కడ పిల్లలకి ఎస్పెషల్లీ 6 to 8 months, 9 months, 10 months, 1 year ఆ టైంలో పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. అది నేచర్, నార్మల్గా ఆ ఏజ్లో వస్తుంది. అది రాగానే మోషన్స్ వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తుంది బేబీకి, మోషన్స్ వచ్చేస్తాయి అంటారు. అది పళ్ళకి మోషన్స్కి ఏం సంబంధం లేదు, అది నేచర్. పళ్ళు వస్తే బేబీ ఫుడ్ చేయగలదు, మనం ఫుడ్ ఇంకా ఎక్కువ పెట్టచ్చు, మంచి ఫుడ్స్ పెట్టచ్చు. బట్ ఆ టైంలో మౌతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బేబీ డెవలప్మెంట్ టైంలో ఈ 4 months అవగానే వేళ్ళు నోట్లో పెట్టుకుని దే విల్ ఫీల్ గుడ్ అనమాట. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది వాళ్ళకి సూదింగ్ ఎఫెక్ట్. సో అలా చేస్తూ ఉండే 6-7 months బేబీ మూవ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది నోట్లో పెట్టుకుని, అండ్ ఆ టైంలో మనం ఎక్కువ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం, అనదర్ ఫుడ్స్. సో అవుట్ సైడ్ ఫుడ్లో జనరలీ బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. సో దానివల్ల బేబీ అన్హైజీనిక్ హ్యాండ్స్, ఫుడ్, వాటర్ వల్ల మోషన్స్ వస్తాయి, కానీ పళ్ళ నుంచి అయితే ఏం రాదు. వాళ్ళకి ఆ టైంలో టీథర్స్ ఇవ్వచ్చు, క్లీన్ చేసి ఇవ్వచ్చు. బట్ అది ఆ పళ్ళు వస్తున్నాయి, మోషన్స్ అయిపోతున్నాయని ఫుడ్ అవాయిడ్ చేసి మిల్క్ మీద తీసుకురావడం ఇంకా తప్పు. మిల్క్ ఇస్తే మోషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆ టైంలో టెంపరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, మిల్క్ అంతా డైజెస్ట్ అవ్వదు. మనం రైస్ బేస్డ్ కానీ లిక్విడ్స్ కానీ ఇచ్చుకుంటే బెటర్. అండ్ ఇట్లా ఈ మోషన్స్ వచ్చినప్పుడు కూడా అది వేస్తే తగ్గిపోతుంది, ఇది వేస్తే తగ్గిపోతుంది లేదు. ఈ ఎస్పెషల్లీ గ్రైప్ వాటర్, వుడ్వర్డ్స్ మనకి టీవీలో ఇంకా అడ్వర్టైజ్ వస్తాయి. ఫస్ట్ అయితే గ్రైప్ వాటర్, వుడ్వర్డ్స్లో ఆల్కహాల్ కంటెంట్ ఉన్నదని బ్యాన్ చేశారు, ఇప్పుడు వితౌట్ కూడా తెచ్చారు. అది ఏం వేసిన యూజ్ లేదు, దట్ ఈస్ నాట్ రిక్వైర్. మోషన్స్ వస్తే మీరు డాక్టర్తో చూపించుకుని ఏం అవసరమో అవి మాత్రం వాడితే చాలు. సో ఇప్పుడు మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి సార్ మీ సైడ్ నుంచి? మీరు ఇచ్చే టిప్ కానీ, సజెషన్ కానీ ఏదన్నా ఉన్న పేరెంట్స్? నేను ఈ కాలంలో ఉన్న పేరెంట్స్కి 1 single ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీ హోమ్ ఎన్విరాన్మెంట్కి బాగా ఉంచుకోండి. పిల్లలు మీరు ఏం చేస్తారో చూస్తూ ఉంటారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు, మీలాగే చేయాలనుకుంటారు. సో మీరు హోమ్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, కలిసి ఫ్యామిలీ టైం చేయండి, కలిసి స్పెండ్ చేయండి, బయట టైం స్పెండ్ చేయించండి, స్క్రీన్ టైం అవాయిడ్ చేయించండి. ఈ కాలంలో ఫోను, టీవీ యూజ్ చేయకుండా ఉండడం కష్టం. వాళ్ళ ముందు కాకుండా సైడ్కి వెళ్ళి మీ పర్సనల్ వర్క్ చేసుకోవాలి, వాళ్ళకి ఎంగేజింగ్ యాక్టివిటీస్ చేయాలి, అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి, బ్యాలెన్స్ లైఫ్ చేయండి. మీ 90% ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మా వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏవైతే టిప్స్ కానీ మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పాయింట్, అంటే స్పెసిఫిక్గా ఈ పాయింట్ అని కాకుండా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.